అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొంతకాలంగా ఈ రాజ్ తరుణ్ విషయం, లావణ్య తను బయటకు వచ్చి అలిగేషన్స్ తన మీద, సో తను ఈ అమ్మాయి మీద, అండ్ ఇంకా ఆడియో కాల్స్ అన్ని, రికార్డింగ్స్ అన్నీ బయటకు రావడం, ఇదంతా ఇంకా నడుస్తూనే ఉంది. మీరు ఇది చూసే ఉంటారు కదా. సో వాళ్ళ ఆ కాన్వర్జేషన్ కానీ ఇష్యూ కానీ మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత మీకేమనిపించింది? అంటే ఇలాంటి చెత్తను గురించి మాట్లాడటం నన్ను నేను తగ్గించుకొని తలుచుకోలేదు. నేను అనవసరం కూడా మనకి. ఇప్పుడు ఆ అమ్మాయి జైలుకి వెళ్ళి వచ్చింది, ఆ అమ్మాయి నిజమా కాదా ముందు ఆమె ప్రూవ్ చేసుకోవాలి. అది వదిలిపెట్టి ఇందాక కూడా చెప్పాను నేను, వీళ్ళందరూ వీళ్ళ మీద ఆల్రెడీ ఒక కేసు ఉంటే ఆ కేసులు వదిలిపెట్టి డైవర్ట్ చేస్తానికి ఇవన్నీ మాట్లాడుతున్నారని నా ఫీలింగ్. ముందే చూసుకోమనండి, తర్వాత చూద్దాం. ఇది ఈ పర్సనల్ ఇష్యూ ఏం చేస్తారు? ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ రైటా తప్ప తెలియదు. మనం వాళ్ళ ప్రేమించి రేపు బ్రేకప్ ఇచ్చి, వాళ్ళ రిలేషన్షిప్లో ఉండి రేపు బ్రేకప్ ఇచ్చి మళ్ళీ ఎల్లుండి ఇంకోటితో ఉండి, ఆడితో రిలేషన్షిప్లో ఉండి అవతల ఎల్లుండి బ్రేకప్ ఇచ్చి చెప్పి ఇంకోటితో ఉండి, ఇవన్నీ రైటా రాంగా? ఇవన్నీ మాట్లాడాలంటే అది వేరే సబ్జెక్టే వేరు. నాట్ దట్ ఈ అమ్మాయిని గురించో ఈ అబ్బాయిని గురించో మాట్లాడుతున్నాం కదా, ఇన్ జనరల్ మాట్లాడుతున్నాం. సో ఏది కరెక్ట్ ఏది తప్పు, పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా కాన్షియన్షియల్ అయితే సెక్స్ చేసుకోవచ్చు అంటున్నారు. అది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. భార్య కూడా భార్యకి ఇష్టం లేకపోతే భర్త సెక్స్ చేయకూడదు అంటున్నారు, అదొక ఇష్యూ ఉంది. సో ఏది రైటు ఏది తప్పు? ఇంతకుముందు భార్య మీద భర్తకి హక్కు ఉందన్నారు, ఇప్పుడు భర్తకి భార్య మీద హక్కు లేదన్నారు. బయట వాళ్ళ మీద ఉండాలి, బయట వాళ్ళకి ఇష్టమైతే వీళ్ళు వెళ్ళిపోవచ్చు అంటున్నారు. వీళ్ళు ఏది కన్ఫ్యూజ్ అయిపోయారు. మనకి ఇంతకుముందు ఏంటంటే రామాయణంలో సీతకు రాముడిలాగా ఏకపత్ని వ్రతులు ఉండాలి, పరస్త్రీని కన్నెత్తి చూడకూడదు, ఇవన్నీ మనకు చెప్పేవారు. ఇప్పుడు మనం ఇంకోళ్ళతో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు వాళ్ళు ఒప్పుకుంటే అంటున్నాం. ఏది రైట్ ఏది తప్పు? ఎవరిని గురించి మాట్లాడతాం? ఇందాక చెప్పినట్టు మనం ఎవరికన్నా, నేను శృతిమంతుడిని అయితే ఇంకోళ్ళ గురించి మీరు తప్పు చేస్తున్నారు అనొచ్చు. నేనే తప్పులు చేస్తే ఇంకో తప్పుల గురించి మాట్లాడే హక్కు నాకేముంటుంది? ఓకే, అంటే ఇప్పుడు వెంటనే ట్రోలర్స్ మొదలు ఎవరితో ఉన్నామని అడిగితే నేనేం చెప్పలేను. కోర్టు ఇలా డిసైడ్ చేయడం వల్ల, ఎప్పటికప్పుడు ఇలా మార్పులు చేసుకుంటూ రావడం వల్ల ఈ ఎఫెక్టే యూత్ మీద పడుతూ సమాజం మారిపోతుందండి. ఇప్పుడు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రూల్ ఉంటుంది. ఇప్పుడు రాముడు సీత కథ వీళ్ళు చెప్పేది నిజమాబద్ధం లేదు, కానీ ఏదైనా 5-6 వేల కింద రాసిన కథ అంటున్నారు. అది వాళ్ళు ఉన్నారా లేరా అనేది కథ కూడా అప్పటి నుంచి పుట్టింది, లేకపోతే ఒక 1000 సంవత్సరాల కింద 800 సంవత్సరాల కింద పుట్టిన కథ అంటున్నాం. ఆ కథకి ఆ రోజులకి అది ఆ సమాజానికి అది పనికొచ్చే కథ. ఇవాళ సమాజానికి ఇది కథ. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నారు మొత్తం అన్ని రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళే ఉంటారు, ఇళ్లలో ఉన్నవాళ్ళు చాలామంది. అది రైటా తప్పు అంటే అంత బయట వాళ్ళ నుంచి వచ్చి ఉంటున్నారు. ఇంతకుముందు తల్లిదండ్రులు మా చిన్నప్పుడు మేము మగవాళ్ళు హాస్టల్లో ఉన్నా బయట ఉన్నా కానీ తల్లి వచ్చి ఇక్కడ వంట చేసి కాలేజీకి స్కూల్కి పంపిస్తూ ఉండేది, ఊరు కానీ ఊరు వెళ్తే. ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా రావట్లేదు, మగవాళ్ళ సంగతి దేవుడు. సో మగవాళ్ళు ఈ అబ్బాయి అమ్మాయి ఎవరు కలిసి ఉంటున్నారు, ఇల్లు తీసుకుని వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు. తల్లిదండ్రులకి ఏం తెలుసు? వాళ్ళు పెళ్లి సంబంధాలు అక్కడ చూస్తుంటారు, ఇక్కడ రిలేషన్షిప్లో ఉండలేదు, వీళ్ళు సహజీవనం చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏది రైట్ ఏది తప్పు, ఎందుకు ఉంటున్నారు అని మనం మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ఒక ఇండస్ట్రీ హీరో ఇలా చేస్తే, ఇండస్ట్రీ హీరో అని ఇంకోటి మనిషే కదా. అంటే దాని ప్రభావం కొంచెం ఎవరి మీద ఉంటుంది? ప్రభావం ఎవరి మీద ఉంటుంది? ప్రభావం ఎందుకుంటుంది? ప్రభావం ఎందుకుంటుంది? ఇప్పుడు ప్రతివాడు అదే చేస్తున్నప్పుడు ఇక అతను చేసిందని మాత్రమే ఆలోచిస్తారా? అందరూ అదే చేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు సపోర్ట్ ఏమైనా ఉంటుంది సార్? ఏది ఇష్యూ అది ఇష్యూ మేము ఇండస్ట్రీ ఇష్యూగా మేము తీసుకోవాలి కదా. ఇండస్ట్రీ తీసుకోవాలి, మాకు అసలు సంబంధం లేదు. పర్సనల్ ఇష్యూస్, ప్రాపర్టీ ఇష్యూస్ కానీ పార్ట్నర్షిప్ ఇష్యూస్ ఇవన్నీ మేము జనరల్గా ఇండస్ట్రీ కేసులు తీసుకోదు, చూడదు, పట్టించుకోదు, అనవసరం కూడా. సంబంధం లేని విషయాలు కదా. ఏమైనా జరగాలంటే మంచి ఇన్ జనరల్ మాట్లాడతాం తప్ప ఏ పర్సనల్ ఇష్యూని గురించి ఇండస్ట్రీగా ఉంది ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ మాట్లాడదు. ఇండస్ట్రీ అంటే వాళ్ళే, నేను చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఇట్లా కాదు. ఇండస్ట్రీ అంటే వాడు మాట్లాడాలి.
ఓకే ఓకే సార్, రైట్ సార్. అండ్ ఇంకా ఇప్పుడు వస్తున్న మూవీస్, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇస్మార్ట్ శంకర్ కానీ మిస్టర్ పైషన్ కానీ, సో ఆగస్ట్ 15th అయితే ఈ మూవీస్ ఉన్నాయి, తంగలాన్ తమిళ నుంచి కూడా. సో అండ్ ఇంకా ప్రతి మూవీని కూడా పాన్ ఇండియా కానీ చిన్న హీరోస్ అయినా ఎవరైనా కానీ పాన్ ఇండియా కానీ ట్రై చేస్తున్నారు కదా. సో అదంతా మన ఇండస్ట్రీని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అంటారా? మీకు తెలియదేమో కానీ మీరు ఎంత పుట్టారు, మీ తల్లిదండ్రులు పుట్టినప్పటికే మనం అటువంటి సినిమాలు తీసాము, అట్లాగే ఉండేవి మన సినిమాలు. ఇవాళ మళ్ళీ ఆడుతున్నాయి అంతే. ఇప్పుడు ఓన్లీ థింగ్ ఏంటంటే ఓవర్సీస్ మనం పెద్దగా వెళ్ళేవాళ్ళం కాదు, ఇప్పుడు ఓవర్సీస్ కూడా వెళ్తున్నాయి. మనం పాన్ ఇండియా రిలీజ్ చేసేవాళ్ళం. మనం చండీరాణి అని 1954-53లోనే వచ్చింది, భానుమతి గారు తీశారు. చండీరాణి చంద్రహారం ఏదో గుర్తు, చండీరాణి అనుకుంటా, ఆవిడే డైరెక్ట్ చేశారు. ఎన్టీ రామారావు గారు హీరో. 3 భాషల్లో తీసి 3 భాషలు రిలీజ్ చేశారు పాన్ ఇండియా. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పోస్టర్ ఉండాలి నా దగ్గర, పోస్టర్ కూడా మొన్నటిదాకా. ఓకే. సో అప్పటి నుంచి మనం చేస్తానున్నాం. రామారావు గారు, నాగేశ్వర గారు, సువర్ణ సుందరి, పాతాళ భైరవి, మాయాబజార్ ఇవన్నీ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేసిన సినిమాలే. లవ్ కుష. ఓకే సార్. అంటే ఇప్పుడు కమర్షియల్గా ఇప్పుడు మిస్టర్ బచ్చన్ వస్తుంది రవితేజ గారు. సో అటువంటి సినిమాలు తీసినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ కానీ అన్ని స్క్రీన్స్కి ఈజీగా స్పేస్ తీసుకోవచ్చు. బట్ అంటే ఈ పాన్ ఇండియా సినిమా అనేసరికి ఒక చిన్న హీరోయిన్ ఎవరైనా కానీ పాన్ ఇండియాకి అప్పుడు బడ్జెట్ ఎక్కువ పెట్టడం, అది కంటెంట్ మీద బేస్ అయి ఉండడం, ప్లస్ అది అప్పుడు టికెట్ ఇష్యూ కానీ లేదంటే ఈ థియేటర్ ఇష్యూ కానీ. లేదంటే థియేటర్ టికెట్ ఇష్యూ అసలు ఎప్పుడూ లేదండి. టికెట్ ఇష్యూ పెంచుకుంటారు, తగ్గించుకుంటారు. గవర్నమెంట్ని అడిగి వాళ్ళు అవసరమైతే పెంచుతారు, లేకపోతే తగ్గిస్తారు. వీళ్ళు అడిగేదాన్ని బట్టి ఉంటుంది అది. ఇప్పుడు థియేటర్లు అంటారా, సినిమాలు ఉన్నప్పుడు వస్తాయి థియేటర్స్. ఇప్పుడు ఉన్నాయి, మన చచ్చిన థియేటర్లు ఉన్నాయి, ఆడితే ఇస్తారు థియేటర్లు. ఏముంది ఇప్పుడు నిన్న చూసాం మురారికి ఎన్ని థియేటర్లు ఉన్నాయి చూడండి సిటీలో. 100 థియేటర్లు 150 థియేటర్లు వేస్తున్నారు. మరి మురారి రీఇష్యూ సినిమా 30 ఏళ్ల కింద సినిమా ఎందుకు ఇస్తున్నారు? థియేటర్లు ఇవ్వరు అనేది ఒట్టి మాట. థియేటర్లు ఇస్తారు, ఎవరికైనా ఇస్తారు. ఇప్పుడు మీరు పేపర్ చూస్తే 10 సినిమాలు ఉంటాయి ప్రతి వారం పోస్టర్ అడ్వర్టైజ్మెంట్లో, ప్రతిదీ థియేటర్లోనే ఉంటుంది. మరి థియేటర్లు ఇవ్వలేదని ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఇటువంటి మీరు చెప్పిన సినిమాలు లాంటి సినిమాలు వస్తే అన్ని ఈ థియేటర్లు అన్నీ ఆటికి పడతాయి. ఓకే. అప్పుడు ప్రాబ్లం చిన్న సినిమాలకి తక్కువ థియేటర్లు. ఓకే సార్. అండ్ సార్ ఇంకా ఫైనల్లీ ఇప్పుడు నెక్స్ట్ మనకి ట్రిపులర్ తర్వాత అటు రామ్ చరణ్ గారి నుంచి కానీ ఎన్టీఆర్ గారి నుంచి కానీ మూవీస్ ఇంకా ఏది రాలేదు. ఇప్పుడు అటు దేవరా, ఇటు గేమ్ చేంజర్, సడన్ ఇంకా వీళ్ళ లైనప్స్ నెక్స్ట్ మూవీస్ ఇన్ బుచ్చిబాబుతో కానివ్వండి, ఆయన నెక్స్ట్ ఇంకా వారు అండ్ ఇంకా ప్రశాంత్ నీల్ మూవీస్, ఈ లైనప్ అంతా అసలు చూస్తే ఏమనిపిస్తుంది? ఏముంది, వాళ్ళు ఎంతసేపు పెరుగుదాం అనుకుంటారు. మేము ఎంత పెరిగితే అంత మంచిది కదా. ఇప్పుడు పూర్వకాలం రామారావు, నాగేశ్వరరావు గారు ఏంటంటే ఇండస్ట్రీ బాగుండాలి, మనం రేట్లు పెంచకూడదు, ఎంతే ఉండాలి, ఇండస్ట్రీ కెపాసిటీ లేదనుకున్నారు. ఇవాళ ఇండస్ట్రీ కెపాసిటీ ఉందని తేలింది. సో అప్పుడు రెమ్యునరేషన్ 30,000 20,000కి సాటిస్ఫై అయ్యేవారు. ఇవాళ మనం 100 కోట్లకు సాటిస్ఫై అయ్యే పరిస్థితి లేదు. సో 100 కోట్లు వచ్చినప్పుడు అసలు ఎందుకు చేయాలి? 2 ఏళ్ళకు సినిమా చేసినా చాలుగా. 10 కోట్లు తీసుకుని 10 సినిమాలు చేసే బదులు 100 కోట్లు తీసుకుని ఒక సినిమా చేసాం అనుకోండి, 3 ఏళ్ళకి ఒక సినిమా, 2 ఏళ్ళకి ఒక సినిమా చేసి సరిపోతుంది కదా. సో వాళ్ళు రిలాక్స్ అయ్యి ఫ్యామిలీతో ఉండొచ్చు. వాళ్ళు అట్లా ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను. ఓకే. ఈ పాన్ ఇండియా గీన్ ఇండియా కాదు కానీ ఫ్యామిలీతో ఉండటానికి ఇది అవకాశం అని అనుకుని చేస్తున్నారు అనుకుంటున్నాను. ఓకే. అంటే ఇప్పుడు ప్రతి హీరో కూడా కొంచెం టైం తీసుకున్నా కానీ బెస్ట్ ప్రోడక్ట్ ఇద్దాం, బడ్జెట్ మంచిగా పెట్టుకున్నా అని చెప్పేసి తీస్తున్నారు కదా. సినిమాలు దానివల్ల లేట్ అవుతూ రావడం అనేది ఫ్యాన్స్కి కొంచెం ఆ డిసప్పాయింట్ అనేది అనిపిస్తుంటారు. అండ్ ఇంకా దీనివల్లే ఈ థియేటర్లు క్లోజ్ చేయడం ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి అనేది ఒప్పుకుంటారా? డెఫినెట్గా సినిమాలు లేకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే పెద్ద హీరోల సినిమాలు ఉంటేనే థియేటర్కి జనం వస్తారు, అన్లెస్ చిన్న సినిమా ఏదన్నా మంచి సినిమా అయితే తప్ప. ఇప్పుడు మధ్యలో అది మ్యాడ్ అని ఒక సినిమా వచ్చింది, కొత్త అది కూడా బాగా ఆడింది కదా. అట్లా సినిమాలు వస్తే ఆడతాయి, బట్ కంటెంట్ని బట్టి ఉంటాయి సినిమాలు. టిల్లు మీకు ఫస్ట్ టిల్లు వచ్చినప్పుడు అది అసలు నాన్ ఎంట్రీ సినిమా, అది బాగా చేసింది. సెకండ్ టిల్లు గ్లామర్ ఉంది కాబట్టి వచ్చింది. సో ఇవన్నీ సినిమాలకి ఏంటంటే వాటికి వచ్చేటప్పుడు వస్తాయి, బట్ మనం సినిమా బాగా తీయాలి, మంచి సినిమా తీయాలి, మనం ఆలోచించుకోవాలి అంతే తప్ప. ఓకే. అంటే సార్ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ సినిమాలు లేట్ అవుతున్నాయి 1 year 2 years, బట్ ఈ థియేటర్స్ ఫిల్ చేయడానికి చిన్న సినిమాలేనా? ఆ చిన్న సినిమాలు మరి ఆడియన్స్ని థియేటర్కి రప్పించేలాగా తీయాలి, అంత క్వాలిటీగా ఉంటాయా? తీయాలి. ఎందుకంటే క్వాలిటీ అనేది ఏం లేదండి, ప్రతిదీ క్వాలిటీ బాగానే ఉంటుంది. ఈ మధ్య వచ్చే సినిమా కంటెంట్ పరంగా కంటెంట్ మంచి కంటెంట్ ఉండాలి. కంటెంట్ లేకపోతే మీకు చూడరు సినిమా.
నువ్వు కంటెంట్ ఇవ్వండి. ఇప్పుడు మొన్న పొలిమేర 2 అని వచ్చింది, అది కూడా బాగా ఆడింది, చిన్న సినిమానే కదా. సో ఇప్పుడు నేను అప్పుడే ఆల్రెడీ 6 సినిమాల పేర్లు చెప్పాను మీకు, చూస్తా ఇది చిన్న సినిమాలే కదా, జనాన్ని తీసుకొస్తున్నాయి కదా. అటువంటి ఎక్కువ తీసుకుందాం. ఇంతకుముందు మనకి యావరేజ్ సినిమా అని ఉండేది, ఇవాళ యావరేజ్ సినిమా లేదు. యావరేజ్ సినిమాలు వస్తే మీకు థియేటర్లు ఫీడ్ అవుతూ ఉంటాయి. యావరేజ్ సినిమా మనం తీయలేకపోతున్నాం, జనం తీసుకురాగలిగే సినిమాలు తీయలేకపోతున్నాం. అంటే మనకేమవుతుంది, సోషల్ మీడియా వచ్చినాక ఫస్ట్ లుక్ లేకపోతే ఏదో టీజరు అది వేసినప్పుడే మనకు తెలుస్తుంది సినిమా ఎట్టా ఉంది అని తెలిసిపోతాను. అది ఇంప్రెస్ చేస్తే ఆడియన్స్ వస్తున్నారు, ఇంప్రెస్ చేయకపోతే రావట్లేదు. దాని మీద ఉంటాను, ఎక్కువ బాగా ఆధారపడి ఉంటాను. ఓకే రైట్. ఓకే సార్, రైట్ సార్, చాలా విషయాలు మాట్లాడాం, చాలా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెల్కమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.